ప్రీవియస్ క్లాస్లో మనము వేరియస్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఏంటి, బ్లాగింగ్ అనేది ఎలా చేయాలి, ఒక ఆర్టికల్ కానీ పోస్ట్ కానీ ఎలా రాయాలి వర్డ్ ప్రెస్ సైట్లో, ఇంకా ఒక బ్లాగ్ పేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చూసామండి. సో ఎస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఏంటి? స్టాటిక్ అండ్ డైనమిక్. డైనమిక్. ఎస్, ఈ టూ టైప్స్ ఆఫ్ సైట్స్ ఉంటాయి యూజువల్గా. స్టాటిక్ అంటే లైక్ ఫిక్స్డ్ కంటెంట్. yes, if a website contains fixed content and it doesn't change continuously, it is called static యా. web page. సో ఏదైనా వెబ్సైట్లో మనం ఏదైనా సర్వీసెస్ కానీ అలా ప్రొవైడ్ ఆల్రెడీ చేయాలి యా. అనుకుంటే ఇట్లా స్టాటిక్ సైట్సే వాడతామండి యూజువల్గా. డైనమిక్ యా. సైట్స్ అంటే కాన్స్టెంట్లీ చేంజింగ్ ద కంటెంట్. కంటెంట్ విల్ బి చేంజింగ్ కాన్స్టెంట్లీ. ఈ బ్లాగ్స్ కానీ ఈ కామర్స్ సైట్స్ కానీ ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. యా. బ్లాగింగ్ అంటే రైటింగ్ ఆర్టికల్స్ రైటింగ్ ఆర్ ఆర్టికల్. పోస్ట్. యా. సో ఫ్రీక్వెంట్గా ఆర్టికల్స్ కానీ పోస్ట్ కానీ రాస్తుంటే బ్లాగింగ్ అనేది చేస్తాం. ఇంకొక బ్లాగ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూసామండి. సో బ్లాగ్ పేజ్ ఎస్. చేయాలి అంటే మనం అపియరెన్స్లోకి వెళ్ళి కస్టమైజ్ కస్టమైజ్లోకి వెళ్ళి హోమ్ పేజ్ సెట్టింగ్. ఎస్, హోమ్ పేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో పోస్ట్ పేజ్ని డిఫైన్ చేస్తాం. ఎస్. సో ఏదైనా ఒక పోస్ట్ పేజ్, ఏ పేజ్లో మన బ్లాగ్స్ అన్నీ కనిపించాలి అనేది మనం డిఫైన్ చేస్తే ఆ పేజ్లో అన్ని పోస్ట్ అని కూడా కనిపిస్తాయి. దాన్ని బ్లాగ్ పేజ్ అని అంటాం. ఓకే, రైట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వన్ మోర్ థింగ్. ఇప్పుడు నేను నిన్న క్లాస్లో వచ్చేసి సో జస్ట్ బ్లాగ్స్ ఎలా రాయాలి, ఆర్టికల్స్ ఎలా రాయాలి చూసామండి. సో ఈ వెబ్సైట్ చూస్తే మెడికల్ వెబ్సైట్, అవునా? మెడికల్ రిలవెంట్ ఉంది, అవునా? సో దీనికి ఇది సూటబులా కాదు, అవునా? సో ఇప్పుడు ఒకవేళ నేను థీమ్ మార్చాలి అంటే ఎలాగా? సో యూ కెన్ గో టు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్, సో అపియరెన్స్ అండ్ దెన్ కస్టమైజ్ అండ్ దెన్ యూ కెన్ చూస్ ఎ థీమ్ రిలవెంట్. డైరెక్ట్ ఇక్కడే అయినా చేంజ్ మీద క్లిక్ చేసి మీరు థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. లేదు అంటే డైరెక్ట్గా అపియరెన్స్లో థీమ్స్లో కనుక వెళ్తే సో యూ కెన్ చూస్ ఎ థీమ్. సో బ్లాగ్ రిలేవెంట్ థీమ్స్ కానీ యూజువల్గా న్యూస్ అట్లా టైప్ చేశారంటే అట్లా థీమ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయండి. సో యాడ్ థీమ్ అండ్ దెన్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎ థీమ్ బ్లాగ్. సో యూ కెన్ చూస్ ఎనీ. సో ఇక్కడ క్లిక్ చేయండి, ప్రివ్యూ చూడండి, నచ్చితే అప్లై చేసుకోండి. ఓకే, సో నేను ఈ వెబ్సైట్కి అయితే ఐ యూస్డ్ థీమ్ కాల్డ్ బ్లాగ్ మేట్ అనుకుంటా అండి. నేను సర్చ్ చేస్తాను ఉందో లేదో. అదే అనుకుంటున్నా, అదే స్థితి ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. సో కంటెంట్ ఏమన్నా పోతుందా అలా ఏం పెట్టుకోకండి డౌట్స్, కంటెంట్ అలానే ఉంటుంది. బట్ ది లుక్ అండ్ ఫీల్ ఆఫ్ యువర్ వెబ్సైట్ విల్ బి చేంజింగ్. బాగుందా అండి ఇప్పుడు? హౌ యువర్ సైట్ ఈస్ లుకింగ్? ఈజ్ ఇట్ గుడ్? ఎస్. రైట్. సో నా సైట్కి యా. సైట్కి డిఫరెన్స్ ఉంది అనుకోకండి. సో నేను నాకు నచ్చినట్లు కలర్స్ చేంజ్ చేసుకున్నాను, ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ యానిమేషన్స్ అవన్నీ తీసేసాను. సో అందువల్ల అలా ఉందన్నమాట. ఇవన్నీ నేను అంటే ఓకే. ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు? అపియరెన్స్లో అపిరియన్స్ కస్టమైజ్లోకి వెళ్ళి కస్టమైజ్. సో మీకు నచ్చినట్లు మీకు సెట్టింగ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో టిక్కర్ న్యూస్ ఓకే. అనేది ఎనేబుల్ చేసుకున్నాను. టిక్కర్ న్యూస్ అంటే ఇక్కడ ఇట్లా స్క్రోలింగ్ న్యూస్ కనిపిస్తాం చూడండి మీకు, ఇలాగ. ఓకే. అది ఎనేబుల్ చూస్తే మీరు రీసెంట్గా రాసిన ఆర్టికల్స్ అన్ని కూడా ఇలా స్క్రోల్ అవుతూ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా యా. యూ కెన్ యాడ్ సమ్ హెడర్. నేను నా పేజ్లో హెడర్ పెట్టుకోలేదండి. ఇలా పేజ్ హెడర్ కనుక ఎనేబుల్ చేస్తే మీకు ఏదైనా ఇట్లా పెద్ద స్క్రీన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. అంటే అంటే లైక్ యూ కెన్ స్క్రీన్. షో టూ ఓకే. ఇమేజెస్ అన్నట్టు. నేను ఇంకో వెబ్సైట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేస్తూనే పెద్ద ఇమేజెస్ హెడర్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇలా. సో ఇలా కావాలంటే కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఓకే. మీరు నార్మల్ సర్వీస్ ఓరియంటెడ్ థీమ్ యూస్ చేశారు ఇంతకుముందు, దాంట్లో ఈ ఆప్షన్స్ అన్ని కొన్ని ఉండిండకపోవచ్చు, ఇలా టిక్కర్ న్యూస్ కానీ ఇవన్నీ. సో అది థీమ్ని బట్టి డిఫర్ అవుతాయి అనమాట. సో హీరో సెక్షన్ అంటే ఓకే. ఇదే అండి, సారీ, హీరో అంటే ఇది ఇలా కనిపిస్తుంది అనమాట. సో నేను ఎనేబుల్ చేస్తాను, మనకి కనిపిస్తుందేమో చూద్దాం. సో చూడండి ఇలా బాగుంది కదా. రైట్, యా. లెట్ మీ నైస్. పబ్లిష్.
ఓకే, హోమ్లోకి వెళ్తాను. సో చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట. నైస్ కదా. సో ఇలాగా మీకు ఏమన్నా కావాలంటే మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో తర్వాత మీరు ఓకే. ఒకసారి ట్రై చేయండి. సో ఈ థీమ్ అనే కాదండి, ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయి. బ్లాగ్ రిలవెంట్ న్యూస్ బ్లాగ్ అని ఒకటి ఉంటుంది, హారిజాన్ న్యూస్, అవి కూడా బాగానే ఉన్నాయి. సో జస్ట్ సర్చ్. సో దే ఆర్ ప్లెంటీ ఆఫ్ థీమ్స్. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు సర్చ్. సో వేరియస్ థీమ్స్ అప్లై హ్మ్. చేసుకోండి, ఏది మాకు వర్క్ అవుతుంది ఏది వర్క్ అవ్వట్లేదు అలా చెక్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వాలి అంతే. ఓకే. 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 సో ఈ బ్లాగ్లో కూడా బాగానే ఉంటుంది అలా. రైట్. సో నా యాహ్! ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ ఐల్ బి డిస్కసింగ్ మెయిన్లీ అబౌట్, సారీ ఇదంతా కాపీ అయింది, విడ్జెట్స్ అండ్ ప్లగిన్స్. సో ప్లగిన్స్ కుదిరినన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ విడ్జెట్స్. సో ఈ విడ్జెట్స్ అంటే ఏంటి? సో మనం ఫోన్ వాడతారా అండి అందరూ? స్మార్ట్ ఫోన్లో యాహ్! హోమ్ స్క్రీన్ పైన మీరు క్లాక్ పెట్టుకుంటారా? యెస్. క్లాక్, సర్చ్ బార్, వెదర్ కనిపిస్తుంది హ్మ్. 20 23 degrees క్లౌడీ అని, రెయినీ అని. యాహ్! రైట్. సో అవన్నీ కూడా హ్మ్. ఒక రకంగా విడ్జెట్స్ అండి. సో విడ్జెట్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ గ్యాడ్జెట్స్ ఇన్ ఏ మొబైల్. సో మొబైల్లో ఓకే. మనం ఎట్లా మనకు నచ్చినవి యాడ్ చేసుకుంటామో ఇక్కడ వెబ్సైట్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. సో హ్మ్. ఇట్ అలౌస్ అస్ టు యాడ్ సమ్ ఎక్స్ట్రా ఫీచర్ టు అవర్ వెబ్సైట్. సో ఎటువంటి కోడింగ్ రాయాల్సిన పని లేకుండా ఏదైనా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్నవి ఇలా విడ్జెట్స్ రూపంలో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. So we can add these widgets in various places of our website. So like, ఓకే. so I'll show some example. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక విడ్జెట్ ఉందండి, కాంటాక్టర్స్ అని. సో సారీ. సో సైడ్ బార్లో ఉంటాయండి. వీ కెన్ యాడ్ దెమ్ టు హెడర్, సైడ్ బార్ ఆర్ ఫూటర్. సో ఇలా సైడ్ బార్లో చూడండి, ఇవన్నీ కూడా విడ్జెట్స్ అండి. నేను ఒక సెర్చ్ బార్ యాడ్ చేశాను ఓకే. ఇక్కడ. రీసెంట్ పోస్ట్ అంటే ఎందుకు, ఎవరైనా నా వెబ్సైట్కి వస్తే సింపుల్గా క్లిక్ చేసి వెళ్ళిపోవడానికి. సో అలా ఓకే. హెడర్లో కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా సైడ్ బార్లో యాడ్ చేసుకోవచ్చు. ఫూటర్లో కూడా ఏమన్నా విడ్జెట్స్ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఎట్లా యాడ్ యాహ్! చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో లెట్ మీ క్లోజ్ దీస్ థింగ్స్ అండ్ దెన్ ఐ లాగ్ ఇన్ టు మై వెబ్సైట్. ఎస్. సో నేను ఆల్రెడీ లాగిన్ చేస్తున్నా, అందుకని డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకపోయినా సరే. యాహ్! So in order to add widgets, you can go to appearance and then widgets. So next, నెక్స్ట్ క్లిక్ కొట్టండి, లేకపోతే డైరెక్ట్గా క్లోజ్ చేసేయండి. నో ఇష్యూస్. సో మీరు ఎక్కడెక్కడ విడ్జెట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఉంచండి. సైడ్ బారా, ఫూటరా, ఎక్కడ అనేది అడుగుతుంది. సో ఐ క్లిక్ ఆన్ సైడ్ బార్ ఫస్ట్. సో సైడ్ బార్ మీద క్లిక్ చేసి, సో ఐ వాంట్ టు యాడ్ ఎ విడ్జెట్ కాల్డ్ సర్చ్ బార్. సో ఏమన్నా కావాలంటే ఇక్కడ సర్చ్ చేసేయండి. నేను ఫస్ట్ ఒక సర్చ్ బార్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ క్లిక్ హియర్. సో చూడండి ఇలా వచ్చేసింది. నేను దీన్ని అప్డేట్ చేస్తాను, చూద్దాము కనిపిస్తుందో లేదో. సో సైడ్ బార్లో ఎట్లాంటి విడ్జెట్స్ నాకు కనిపించట్లేదు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో హోమ్ పేజ్లో అయితే ఎట్లాంటి సైడ్ బార్ కనిపించట్లేదండి నాకు. ఇక్కడ పోస్ట్లో అయితే సైడ్ బార్ అనేది ఒకటి కనిపిస్తుంది నాకు. ఓకే. సో యెస్. ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ యాడ్ అయిపోయింది. సో ఈ సైడ్ బార్ అనేది కూడా థీమ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. కొన్ని థీమ్స్ సపోర్ట్ చేస్తాయి. సో కొన్ని థీమ్స్లో డిఫరెంట్గా సపోర్ట్ చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనకు హోమ్ పేజ్లో రావట్లేదు. హోమ్ పేజ్లో సైడ్ బార్ కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. సో ఫర్ నౌ లెట్ మీ గో అండ్ యాడ్ సమ్ విడ్జెట్స్. సో ఇంకా ఇక్కడ చూపించినట్టు నేను రీసెంట్ పోస్ట్ కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. సో ఇక్కడ స్టడీ సర్కిల్లో నాకు పక్కన రీసెంట్ పోస్ట్ అన్ని పెట్టాను కదా, అట్లా కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు బ్రౌజ్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇట్లా కూడా క్లిక్ చేస్తే మీకు అన్ని లిస్ట్ వచ్చేస్తుందండి ఇక్కడ. సో మీరు కొత్తలో మీకు రీసెంట్ పోస్ట్ అనే ఒకటి ఉందని మనకు తెలియకపోవచ్చు, అందువల్ల ఇట్లా పెడితే మొత్తం కిందకి స్క్రోల్ చేసి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఏమేమి ఉన్నాయి అన్నట్టు.
సో కమెంట్స్ కూడా పెట్టుకోవచ్చంట, సర్చ్ బార్, సోషల్ ఐకాన్స్ పెట్టుకోవచ్చంట. ఇది తర్వాత నేను చూపిస్తానండి సోషల్ ఐకాన్స్ ఎలాగా అనేది కూడా. Okay. రైట్. సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ రీసెంట్ పోస్ట్, రీసెంట్ ఆర్ లేటెస్ట్ పోస్ట్ అని ఉంది ఇక్కడ. ఓకే, సో ఐమ్ యాడింగ్ ఇట్ హియర్ అండ్ దెన్ ఆర్ఎల్స్ ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేద్దాం. రీసెంట్ పోస్ట్ డ్రాగ్ చేసైనా డ్రాప్ చేసుకోవచ్చు అండి, లేదంటే మొత్తం బ్రౌజ్ చేసి ఓపెన్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ యూ కెన్ క్లిక్ ఆన్ యాడ్ విడ్జెట్, యాడ్ బ్లాక్ అండ్ దెన్ యూ కెన్ అప్లై. సో డిలీట్ చేయాలంటే ఇక్కడ Okay. 3 డాట్స్ ఉంటాయి. సో క్లిక్ ఆన్ డిలీట్. Delete. అప్డేట్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు. సో ఐల్ గో టు ఫుడ్. సో లెట్ మీ అప్డేట్ వన్స్ అగైన్. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయండి. రైట్. Yes. నా ఇలా నేను రీసెంట్ పోస్ట్ పెట్టా. సో ఇక్కడ లుక్ అండ్ ఫీల్ వేరే ఉంది, ఇక్కడ లుక్ అండ్ ఫీల్ వేరే ఉందని మీరు అనుకోకండి. ఇది సర్వీస్ ఓరియంటెడ్ సైటు. సో అంత లుక్ అండ్ ఫీల్ అంత బెటర్గా ఉండకపోవచ్చు. సో థీమ్ని బట్టి ఉంటుంది అనమాట ఈ లుక్ అండ్ ఫీల్ అనేది. అందుకే Okay. మీరు ఎప్పుడైనా సరే థీమ్ మీకు నచ్చినట్టు చూస్ చేసుకోండి. ఓకే, సో అందువల్ల అనమాట. ఇంకా Yeah. సో వీళ్ళు ఇక్కడ సోషల్ ఐకాన్స్ కూడా ఇచ్చారు, అది వర్క్ అవుతాయో లేదో నేను చెక్ చేస్తాను ఇప్పుడు. ఐఎమ్ యాడింగ్ సోషల్ ఐకాన్స్ ఆల్సో. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫేస్బుక్. నెక్స్ట్ ఇన్స్టా సర్చ్ చేస్తున్నా అండి, ఇన్స్టాగ్రామ్. ఓకే, అండ్ దెన్ ట్విట్టర్. సో ట్విట్టర్ని ఇప్పుడు ఎక్స్ అయింది కదా. ఓకే, ఎక్స్ అండ్ దెన్ లింక్డ్. సో ఇంకా యూట్యూబ్ అలా చాలా ఉంటాయండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మీరు ఏది కావాలంటే అది ఇక్కడ సర్చ్ చేసి యాడ్ చేసుకోండి. సో Okay. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నా, ఇది చూద్దాము ఎలా వర్క్ అవుతుంది అనేది. సో యూజువల్గా అయితే షేర్ అవ్వాలండి. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు షో అప్. ఇట్స్ ఓకే. సో అంత లోపల నేను వీటికి లింక్స్ కూడా యాడ్ చేస్తాను అండి. చూడండి ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు లింక్ యాడ్ చేయమని ఇస్తుంది అనమాట. గమనించారా? Yeah. Yes. సో యూ కెన్ గివ్ ది లింక్ అంటే, సో మీ ఏదైనా www.facebook.com అంటే దాని మీద క్లిక్ చేస్తేనే వాళ్ళు ఫేస్బుక్కి రీడైరెక్ట్ అవుతారు. దే కెన్ షేర్ యువర్ పోస్ట్ దేర్ అన్న. అలా. లేదంటే మీ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానీ మీ యూట్యూబ్ ప్రొఫైల్ కానీ ఇచ్చుకోవచ్చండి. సో నేను యూట్యూబ్ Okay. ఇస్తున్నాను. వాళ్ళు క్లిక్ చేస్తూనే దే ల్యాండ్ అప్ ఆన్ మై యూట్యూబ్ సో దట్ దే కెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలా అన్నట్టు. అర్థమైందా? సో ఓకే, నేను డిజీ రెడీ సర్చ్ చేస్తా. ఎస్. ఓకే, సో దిస్ ఈస్ మై ఛానల్. సో ఇప్పుడు ఎవరైనా సరే ఆ యూట్యూబ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే దే షుడ్ ల్యాండ్ హియర్ సో దట్ దే కెన్ సబ్స్క్రైబ్ టు మై Okay. ఛానల్. సో నాకైతే కస్టమైజ్ అని కనిపిస్తుందండి, నేను ఓనర్ కాబట్టి. సో కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ కనిపిస్తుంది అనమాట. Yeah. Yeah. రైట్. ఐల్ క్లిక్ హియర్ అండ్ గివ్ ఎ లింక్. ఓకే, సో ఇలా మీరు అన్ని ఐకాన్స్కి లింక్స్ ఇచ్చుకోవచ్చు దాని మీద క్లిక్ చేసి. సో మీ Got it. ప్రొఫైల్ Yeah. కైనా రీడైరెక్ట్ చేసుకోండి, లేదు అంటే ఇక సింప్లీ గివ్ www.linkedin.com. సో వాళ్ళు లింక్డ్ఇన్కి వెళ్తారు, దే కెన్ సైన్ ఇన్ అండ్ దే కెన్ షేర్ యువర్ పోస్ట్ ఆర్ లైక్ దట్. Okay. Okay. అప్డేట్ చేస్తున్నా, చూద్దాం ఇది కనిపిస్తుందో లేదో ఎప్పుడన్నా. ఓకే, ఇట్ ఈస్ నాట్ విజిబుల్ హియర్, లెట్ మీ యాడ్ ఇట్ హియర్ దెన్ డైరెక్ట్గా. సోషల్ మీడియా, సోషల్ ఐకాన్స్. Okay, so let me add some Instagram, Facebook, LinkedIn, and then update. I don't know why it is taking so much of time. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎంత ఇది? ఓకే, ఒక దాంట్లో కనిపిస్తుంది, దాంట్లో కనిపించట్లేదు. సో ఓన్లీ పోస్ట్ దగ్గరే కనిపిస్తుందండి ఈ దీంట్లో. Okay. ఓకే, సో లెట్ మీ చేంజ్ ఇట్. ప్రస్తుతానికి ఎలా యాడ్ చేయాలి విడ్జెట్స్ చూడండి. ఈ సైడ్ బార్ అనేది అన్ని పేజ్లో ఎలా కనిపించాలి అలా అనేది మనం తర్వాత డిసైడ్ చేసుకుందాం. Okay. ఓకే, సో నేను సింపుల్గా ఇది కాపీస్ ఇక్కడ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఏమన్నా దీంట్లోకి యాడ్ చేయొచ్చేమో చూద్దాము. యాక్చువల్గా అయితే కనిపించాలి, ఎందుకు కనిపించట్లేదో ఐ డోంట్ నో. ఏమన్నా వాళ్ళ సెట్టింగ్స్ చేంజ్ చేశారేమో నాకు కూడా తెలియదు. ఓకే,
ఓకే, ఇట్స్ ఓకే. సో దాన్ని క్లిక్ చేస్తే ఏం పని చేయట్లేదు, లింక్ లేదు కాబట్టి దీనికే లింక్ ఇచ్చి చూద్దాము. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబే ఎందుకండి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబే కనిపిస్తుంది? నాకు ఇంతవరకు వెళ్ళాలి. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్కి యూట్యూబ్కి మాత్రమే లింక్స్ ఇచ్చానండి. ఓకే. ఓకే. అందుకని అవి రెండే కనిపిస్తున్నాయి. నేను అందుకని ఎందుకు కనిపించట్లేదు అని నేను కూడా అనుకుంటున్నా. సో ఇక్కడ నేను దేనికి లింక్ ఇవ్వలేదు. అవునా, అందుకని ఓకే. ఓకే. అవేమి కూడా యాహ్! కనిపించట్లేదు అనమాట. గాట్ ఇట్. యాహ్! ఓకే, ఇప్పుడు ఇంకా లింక్ ఇచ్చి చూద్దాము. అప్డేట్ చేస్తాను, కనిపిస్తుందేమో. నేను కూడా అప్పటి నుంచి అలానే అనుకుంటున్నా. సో లెట్ మీ రీఫ్రెష్. సో గూగుల్ యాడ్స్ ఎస్ఈఓ. ఓకే. సో ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళి చూద్దాం. ఆ తర్వాత అంత లోపల లోడ్ అవుతుందేమో. ఓకే, యాహ్! వీ కెన్ ఆల్సో యాడ్ ఐకాన్స్. క్యాలెండర్. హ్మ్. సో చాలా ఉన్నాయండి. మనకు నచ్చినవి మనం యాడ్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్ ఏమైనా టెక్స్ట్ రాయాలన్నా రాసుకోవచ్చు. ఏమైనా హెడ్డింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ హెడ్డింగ్ కూడా ఉంది చూడండి. హెడ్డింగ్ పెడితే సో ఓకే. సో వెల్కమ్ టు డిజి రెడ్డి అలా రాస్తున్నా. సో ఇలా ఏమన్నా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వీ కెన్ యాడ్ సమ్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ రాసి ఏం చేసుకుంటాం? సో యూస్ అయ్యేటి ఒకటి యాడ్ చేస్తాం. ఇంకా ఏమైనా ఇమేజెస్ కానీ గ్యాలరీ పెట్టాలన్నా పెట్టుకోవచ్చండి. గ్యాలరీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ అనుకోండి. యాహ్! ఓకే, లెట్ మీ సర్చ్ ఫర్ సమ్ ఇమేజెస్. సో ఇక్కడ రెండు పెడుతున్నా అండి. ఓకే, అండ్ దెన్ వీ కెన్ యాడ్ వీడియోస్. సో మీ సిస్టంలో ఏమైనా వీడియోస్ ఉంటే అప్లోడ్ చేస్తే ఆ వీడియోస్ కూడా అక్కడ కనిపిస్తాయి. సైడ్ బార్లో ఒకటే కాదండి, మీరు ఫూటర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంతవరకు నేను ఏ ఫీల్డ్ యాడ్ చేసా? ప్రైమరీ సైడ్ బార్లో యాడ్ చేసా. యెస్. యెస్. కావాలి అనుకుంటే ఫూటర్లో కూడా యాడ్ ఫుటర్. చేసుకోవచ్చు. ఇది ట్రై చేస్తాను నేను. ఫూటర్లో ఐ యాడ్ ఇమేజ్, వన్ ఇమేజ్. ఇది ఒక ఇమేజే, ఇందాక మనం యాడ్ చేసిన గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ గ్యాలరీ. ఓకే, అండ్ దెన్ ఐల్ క్లిక్ ఆన్ ప్లస్ అండ్ ఐల్ చెక్ బ్రౌజ్ ఆల్ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది. సో మీరు మీ కేటగిరీస్ అన్ని డిస్ప్లే చేయాలి అనుకున్నా, సో కేటగిరీ లిస్ట్, సో అలా కూడా మీరు చేసుకోవచ్చు అని చూడండి. డిజిటల్ మార్కెటింగ్, ఫుడ్, ట్రావెల్, ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 3 కేటగిరీస్ అక్కడ డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. సో క్యాలెండర్ యాడ్ చేసుకోవచ్చు. క్యాలెండర్ సైడ్ బార్లోనే యాడ్ చేస్తాను. ఎస్, క్యాలెండర్. సో డేట్ అలా చూపిస్తుంది. 27th డేట్ అనేది హైలైట్ అవుతా ఉందన్నమాట. యాహ్! రైట్. సో అవసరమైనటివి మాత్రమే యాడ్ చేసుకోండి, అనవసరమైనటివి వద్దు. ఎందుకంటే లుక్ అండ్ ఫీల్కి బాగుండదు, అందుకని యాహ్! అంతే. యాహ్! ఓకే, నో టూ మచ్ ఆఫ్. ఓకే, రైట్. ఇంకా లింక్స్ ఏమన్నా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. లింక్ అంటే రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో లెట్ మీ బ్రౌజ్ ఆల్. ఏమన్నా టెక్స్ట్ యాడ్ చేసి ఆ టెక్స్ట్ని కూడా మీరు కావాలంటే లింక్ చేసుకోవచ్చు. లైక్ డిజిటల్ యాహ్! మార్కెటింగ్ కోర్స్. చూద్దాము లింక్ చేయొచ్చో లేదో. ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా లింక్ చేసి నేను దాన్ని www.dgready.in. సో ఇక్కడ ఉండేదైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, బట్ యూజ్ అకార్డింగ్లీ. మోస్ట్లీ అయితే రీసెంట్ పోస్ట్ కానీ సెర్చ్ బార్ కానీ అలా ఉంటాయి. అంతకుమించి దీంట్లో ఎక్కువగా ఏం పెట్టుకోమండి మనము. యూజర్ ఈజీగా క్లిక్ చేసి నావిగేట్ చేయడం కోసం ఈ విడ్జెట్స్ అనేటివి. లెట్ మీ రీఫ్రెష్. ఓకే, సో ఇప్పుడు లింక్డ్ఇన్ కూడా కనిపిస్తుందండి, గమనించారా? యెస్. యెస్. బికాజ్ నేను లింక్ ఇందాక ఇచ్చా లింక్ కాబట్టి. చేశాను. యాహ్! ఓకే, డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్. ఓకే, పేజెస్లో మాత్రమే కనిపిస్తున్నాయండి ఇవి. సో పోస్ట్లో కూడా పెద్దగా కనిపించట్లేదు. ఓకే, సో దీన్ని ప్రాపర్గా సెట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో విడ్జెట్స్ అంటే సో ఇలా సైడ్ బార్లో కానీ ఫూటర్లో యాడ్ చేసిన విడ్జెట్ కూడా కనిపిస్తాం చూడండి. కేటగిరీస్ యాడ్ చేసా, ఇమేజ్ యాడ్ చేసా, అది కూడా కనిపిస్తుంది. సో ఇలా ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇది యాక్వర్డ్గా ఉంది, నాకు నచ్చలేదు అంటే సింపుల్గా దాని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేసి కూడా మీరు డిలీట్ చేసేసుకోవచ్చు అండి ఏదైనా విడ్జెట్స్. ఓకే, సో విడ్జెట్స్ కెన్ బి యాడెడ్ టు డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఎ వెబ్సైట్ లైక్ సైడ్ బార్ ఆర్ ఫూటర్. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే
సో వెబ్సైట్ డిజైన్ని కానీ లేఅవుట్ని కానీ కస్టమైజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయండి. కస్టమైజ్. రైట్. సో సైడ్లో ఏముండాలి, యా. బాటంలో ఏముండాలి, ఇలా వెబ్సైట్ లేఅవుట్ని డిజైన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయి. సో ఇది కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ లాగా మన వెబ్సైట్, ఎస్ ఎస్. సింపుల్ ఫీచర్స్ బట్ దే యాడ్ సమ్ ఫంక్షనాలిటీ టు అవర్ వెబ్సైట్ నా. సో ఇప్పుడు నాకు గాట్ ఇట్. ఈ సైడ్ బార్ నచ్చలేదండి. అసలు సైడ్ బారే వద్దు అనుకుంటున్నా. ఇప్పుడు యూజువల్లీ కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ సైట్స్లో సైడ్ బార్ అనేది పెట్టుకోరండి. సో లుక్ అండ్ ఫీల్కి బాగుండదు. చూడండి ఇప్పుడు నా వెబ్సైట్లో సైడ్ బార్ ఉందా? లేదు. రైట్. సో కొన్ని థీమ్స్లో బై డిఫాల్ట్ వస్తుంది, కొన్ని థీమ్స్లో ఉండదండి. అది బేస్డ్ ఆన్ ది థీమ్ అగైన్. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఈ పేజ్లో నేను సైడ్ బార్ పెట్టుకున్నా, ఓకే. హోమ్ పేజ్లో నేను పెట్టుకోలేదు. ఎందుకు? లుక్ అండ్ ఫీల్ పాడైపోతుంది అని అలా. సో ఇప్పుడు నేను అన్ని పేజ్లో, నా వెబ్సైట్లో ఉండే అన్ని పేజ్లో నేను సైడ్ బార్ తీసేద్దాం అనుకుంటున్నా. దెన్ హౌ కెన్ ఐ డూ దాట్? సో వీ కెన్ సింప్లీ గో టు యా. అపియరెన్స్, కస్టమైజ్. ఓకే, ఐ వాంట్ టు లీవ్ అండ్ దెన్ ఐ వాంట్ టు గో టు లేఅవుట్ ఆప్షన్స్. ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్స్ ఎక్కడైనా ఉన్నాయేమో చెక్ చేయండి. సో లేదు అనుకుంటే ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా. సో లెట్ మీ చెక్ ఓకే. వేర్ ఇట్ ఈస్ థీమ్ ఆప్షన్స్. సో ఇక్కడ లేఅవుట్ ఆప్షన్స్ ఉంది చూడండి. సో కొన్ని థీమ్స్లో డైరెక్ట్గా కస్టమైజ్లోకి వెళ్తూనే లేఅవుట్ కనిపిస్తుంది, కొన్ని థీమ్స్లో కొంచెం సర్చ్ చేయాలి. సో ఇక్కడ మీకు సైడ్ బార్ ఎక్కడ ఉండాలని డిసైడ్ చేసుకోవచ్చు అండి. సైట్ లేఅవుట్, సో కంటెంట్ అండ్ ప్రైమరీ సైడ్ బార్. సో నేను ఇక్కడ ప్రైమరీ సైడ్ బార్, కంటెంట్. ఇప్పుడు ఫస్ట్ చూస్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ మీకు సైడ్ బార్ వస్తుంది, తర్వాత కంటెంట్ వస్తుందండి. సో ఇప్పుడు కంటెంట్ ప్రైమరీ సైడ్ బార్ అంటే ఫస్ట్ కంటెంట్ కనిపిస్తుంది, తర్వాత మీకు సైడ్ బార్ కనిపిస్తుంది. అవునా? యా. ఇలా. సో నో సైడ్ బార్ అంటే సైడ్ బార్ అవుట్. వెబ్సైట్ మొత్తం సైడ్ బార్ కనిపించదు అసలు మీకు. అవునా? ఇప్పుడు ఇందాక యా. సర్వీసెస్లో ఎస్సీఓలో కనిపించింది కదా, ఇప్పుడు అది కూడా కనిపించదు అనమాట. ఓకే. So if you want to remove your sidebar or disable the sidebar on the entire website, ఇలా నో సైడ్ బార్ చూస్ చేసుకుంటే సరిపోతుంది లేఅవుట్ ఆప్షన్స్లోకి వెళ్ళి. సో అలా కాదండి, నాకు సైడ్ బార్ కనిపించాలి అనుకుంటే యూ కెన్ చూస్ దిస్ అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఓకే. సో ఇప్పుడు స్పెసిఫిక్ పేజ్లో కానీ పోస్ట్లో కానీ మాత్రమే కనిపించొద్దు అలా అనుకుంటే ఎలా చేయాలి? సో సింప్లీ ఐ గో టు దాట్ స్పెసిఫిక్ పేజ్ ఆర్ పోస్ట్. సో ఇప్పుడు నేను నా హోమ్ పేజ్లో డిజేబుల్ చేసా అండి. అలాగా నాకు హోమ్ పేజ్లో వద్దు, నాకు సైడ్ బార్ కనిపించద్దు అలా అనుకుంటే మీరు డిజేబుల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మన వెబ్సైట్ హోమ్ పేజ్లో కూడా ఇప్పుడు సైడ్ బార్ కనిపిస్తూ ఉంది. అవునా? యా. ఇది డిజేబుల్ చేయాలి అనుకుంటే సో మీరు ఆ పర్టికులర్ పోస్ట్కి వెళ్ళి, పేజ్కి వెళ్ళి కానీ డిజేబుల్ చేయొచ్చు అనమాట. సో అబౌట్ అస్ పేజ్లో కూడా సైడ్ బార్ కనిపిస్తూ ఉంది. సో ఎందుకో అండి ఇందాక లోడ్ అవ్వలేదు, ఇది ఇక్కడ కేటగిరీ కాబట్టి ఏమన్నా లోడ్ అవ్వలేదేమో నాకు తెలియదు. బట్ ఎవ్రీ పేజ్ అండ్ ఎవ్రీ పోస్ట్లో సైడ్ బార్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, డన్. సో ఐ విల్ గో టు ఏ పేజ్ కాల్డ్ అబౌట్ అస్. సో అబౌట్ అస్లో ఒక్కటి నాకు సైడ్ బార్ కనిపించద్దు అని నేను అనుకుంటున్నా అండి. ఇప్పుడు కనిపిస్తుంది, కనిపించద్దు అనుకుంటున్నా. సో అబౌట్ అస్. సో సింప్లీ స్క్రోల్ డౌన్ ఎ బిట్, మీకు ఇక్కడ థీమ్ సెట్టింగ్స్లో లేఅవుట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. సింప్లీ చూస్ నో సైడ్ బార్ అండ్ దెన్ సేవ్. సో ఇప్పుడు అబౌట్ అస్లో మీకు సైడ్ బార్ అనేది డిసపియర్ అయిపోతుంది. ఓకేనా? ఎస్. రైట్. సో కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. సో ఫస్ట్ ప్రైమరీ సైడ్ బార్ కనిపించాలి, తర్వాత కంటెంట్ కనిపించాలి. సో ఇలాగా ముందు సైడ్ బార్ ఉంటుంది, తర్వాత కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. మీ ఇష్టం అండి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మీరు డిఫైన్ చేసుకోవచ్చు. సో సైట్ మొత్తంలో మీరు సైడ్ బార్ చూపించచ్చు, లేదంటే స్పెసిఫిక్ పేజెస్లో కూడా సైడ్ బార్ చూపించుకోవచ్చు, అది తీసేయచ్చు. లేదు అంటే మొత్తం వెబ్సైట్లో కూడా మీరు సైడ్ బార్ని డిజేబుల్ చేసుకోవచ్చు. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ థీమ్. సో ఇప్పుడు నా థీమ్లో కేటగిరీస్లో కనిపించట్లేదు. ఓకేనా? సెర్చ్ ఒకటే కనిపిస్తుంది, ఇది బై డిఫాల్ట్ ఉన్నట్టుంది. సో పేజెస్ అన్నిట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ట్రావెల్ అనేది కేటగిరీ, సో ఫుడ్ అనేది కేటగిరీ. అవునా? సో ఈ రెండిట్లో కనిపించట్లేదు, సో మిగతా వాటిలలో కనిపిస్తా ఉన్నా. యా. రైట్. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ థీమ్ అండ. ఓకే. సో నా లెట్స్ డిస్కస్ అబౌట్ ప్లగిన్స్. సో ఈ ప్లగిన్స్ అంటే ఏంటి? సో దీస్ ప్లగిన్స్ ఆర్ కాల్డ్ యాడ్ ఇన్స్ ఆర్ యాడ్ ఆన్స్.
So if you want to add any extra functionality to our WordPress site, then we can make use of these plugins. సో మన ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి, అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీ కావాలి అనుకుంటే ప్లగిన్స్కి వెళ్ళొచ్చండి మనం. సో ఈ ప్లగిన్స్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్లో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. మనకి ఏ ఫీచర్ కావాలన్నా కూడా ఈ ప్లగిన్స్ చూస్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా వెబ్సైట్లో కాంటాక్ట్ కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తే మీకు ఒక ఫామ్ కనిపిస్తుందండి, గమనించారా? సో మన వెబ్సైట్లో ఉందా అండి ఆ ఫాము? లేదు, బై డిఫాల్ట్ నాకు వెబ్సైట్ నా టీం నాకు ఆ కాంటాక్టర్స్ ఫామ్ అనేది ఇవ్వలేదు, అవునా? మోస్ట్లీ ఏ థీమ్లో కూడా ఉండదండి. సో మోస్ట్ ఆఫ్ ది థీమ్స్లో ఉండదు. సో ఇలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇలా ప్లగిన్స్ చూస్ చేసి చేసుకోవచ్చు అనమాట. నేను ఈ ఫామ్ ప్లగిన్ యూస్ చేసే చేశాను. ఇంకా కింద మీకు కాంటాక్టర్స్ అని ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయండి, గమనించారా? ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి. యా యా. సో అది కూడా ప్లగిన్ యూస్ చేసే చేశాను అలాగనమాట. సో మీకు ఏదైనా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ప్లగిన్స్ నా. సో చాలా ప్లగిన్స్ ఉన్నాయండి. సో కాంటాక్ట్ ఫామ్ అని, వాట్సాప్ చాట్ యాడ్ చేయడం కానివ్వండి, ఇంకా సోషల్ మీడియా ఐకాన్స్ యాడ్ చేయడము, చాట్ బాట్స్ పెట్టడం, ఇలా చాలా ప్లగిన్స్ ఉన్నాయి. సో కొన్ని ప్లగిన్స్ వరకు ఈరోజు మనం నేర్చుకుందాం అనమాట. సో వాట్ ఈస్ ఎ ప్లగిన్? They are nothing but add-ins or add-ons. If you want to add any extra functionality to our website, we can go for these plugins. See, plugin లో ఏముంటది? They are nothing but snippets of code. సో ప్రీ డిఫైన్డ్గా కొంచెం కోడ్ అనేది రాసి పెట్టేస్తారండి ఆ ప్లగిన్స్లో మనము. ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. సో ఈ ప్లగిన్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకుంటే సో మన మన వెబ్సైట్లో ఫంక్షనాలిటీ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో మన థీమ్ మన థీమ్ని బట్టి ఆ ప్లగిన్ వ్యూ కూడా ఇంకా బాగుంటుంది. సో లెట్ మీ గో టు ప్లగిన్స్. సో మనం ఇక్కడ ప్లగిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ యాడ్ ప్లగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చాలా ప్లగిన్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ వర్డ్ ప్రెస్ అనేది 50K ప్లగిన్స్ దాకా ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకి. కొన్ని ఫ్రీ ప్లగిన్స్ ఉంటాయి, కొన్ని ప్రీమియం ప్లగిన్స్ ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే మనం అది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో స్టార్టింగ్. సో ఐ విల్ స్టార్ట్ విత్ కాంటాక్ట్ ఫామ్. రైట్. సో ఇలా కాంటాక్ట్ ఫామ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. నా వెబ్సైట్లో ఉంది కదా, ఇలా నేను కూడా ఒక కాంటాక్ట్ ఫామ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎస్. సో దానికోసం నేను ప్లగిన్స్లోకి వెళ్ళానండి. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అని సెర్చ్ చేయండి మీరు. సో మనకి ఏది కావాలో అది సింపుల్గా సర్చ్ చేస్తే సరిపోతుందండి. మనకు తెలియాలంతే, నాకు ఇది కావాలి అని ఒక ఐడియా ఉంటే ఇక్కడ వచ్చి సర్చ్ చేస్తే దొరుకుతుంది. సో ఇక్కడ చాలా ప్లగిన్స్ ఉంటాయండి, మీరు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. సో నేను వీటిలో కొన్ని యూస్ చేస్తున్నా అండి. ఈ ఫార్మినేటర్ బాగానే ఉంటుందండి, నేను వాడినాను ఇది. సో నింజా ఫార్మ్స్ కూడా బాగుందండి, బిగినర్ ఫ్రెండ్లీ అనమాట, అంటే బిగినర్స్కి చాలా బాగుంది. సో ఇనీషియల్గా మీరు వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీ ప్లగిన్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే ఫ్రీ వాటితోనే మీ వర్క్ అయిపోయేలాగా చూసుకోండి. సో ప్రీమియం ఏంటంటే మళ్ళీ మనీ పే చేయాలన్నమాట మనం. సో మళ్ళీ మనీ పే చేసి ఎక్స్ట్రా ఖర్చులు అవన్నీ లేకుండా చూసుకోండి. సో మీరు డెవలప్ అవుతూ పోతే మళ్ళీ ఎక్స్ట్రా ఫీచర్స్ కోసం మనీ పే చేసుకున్నా కూడా ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. యా. సో రీడైరెక్ట్ ఫర్ కాంటాక్ట్ ఫామ్ 7 ఇలా చాలా ఉన్నాయండి. సో నేను అన్నీ ఏం యూస్ చేయలేదు, బట్ నేను యూస్ చేసిన వాటిలో ఈ కాంటాక్ట్ ఫామ్ 7 బాగానే ఉంది, ఫార్మినేటర్ బాగానే ఉంది. సో డబ్ల్యూపీ ఫార్మ్స్ కూడా నేను వాడానండి, అది కూడా బాగానే ఉంది. సో నింజా ఫార్మ్స్ కూడా వాడాను. సో ఫర్ నవ్ ఐ ఇన్స్టాల్ దిస్ ప్లగిన్. సో మీరు ఏమన్నా కొత్తవి కావాలన్నా ట్రై చేసుకోవచ్చు. నేను ఇదే ఎందుకు చూస్ చేస్తున్నా అని నేను తర్వాత చెప్తాను మీకు. సో ఫార్మినేటర్ ఇట్స్ ఆల్సో గుడ్. ఓకే, సో నా ప్లగిన్ యాక్టివేట్ అయిపోయిందండి. సో ఈ ప్లగిన్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది? ఓకే, సో ఇక్కడ డాష్ బోర్డ్లో కొంచెం వెతకండి. సో నింజా ఫార్మ్స్ అని ఇక్కడ ఉంది. ఓకే, సో సింప్లీ క్లిక్. సో ఎస్ ఐ అగ్రీ. సో అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నట్టు. ఓకే, సో క్రియేట్ యువర్ ఫస్ట్ ఫార్మ్.
సో బై డిఫాల్ట్ ఒక ఫామ్ ఇచ్చారండి వాళ్ళు, అది పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే యూ కెన్ డిలీట్ దట్ ఫామ్ ఆల్సో. ఓకే, డిలీట్ అని టైప్ చేయాలంట. ఓకే, ఇట్ మీ డిలీట్, రైట్. క్లిక్ ఆన్ యాడ్ న్యూ అండ్ దెన్ యూ కెన్ క్రియేట్ ఎ బ్లాంక్ ఫామ్. బ్లాంక్ ఫామ్ అయినా క్రియేట్ చేసుకోండి, లేదంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ లాగా ఇచ్చింటారనమాట, అదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఐ విల్ గో విత్ ఎ బ్లాంక్ ఫామ్. సో ఫ్రమ్ స్క్రాచ్ చూపించచ్చు కదా. సో యాడ్ న్యూ ఫీల్డ్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఇక్కడ క్లిక్ చేసేయచ్చు మీరు. సో ఓకే, ఓకే. సో మళ్ళీ వస్తుంది, సరే ఏదైనా చూస్ చేసుకుందాం. సో ఐ వాంట్ యాడ్ నేమ్. సో ఫస్ట్ నేమ్, యాడ్ న్యూ ఫీల్డ్. ఇక్కడ సర్చ్ చేస్తున్నా ఫస్ట్ నేమ్ అని. సో యూజువల్గా ఏమేమి ఉంటాయి అవి చూస్ చేసుకోండి. సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే తప్ప పోయేలాగలేదు. ఓకే, సో ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ మీ ఎవ్రీథింగ్. ఫస్ట్ నేమ్, ఇది పోవట్లేదు అబ్బా. ఓకే, ఓకే. అన్ని అన్ని క్లిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. ఇది ఈ ఓపిక ఉంటే చదువుకోండి. సో నవ్ లెట్స్ సేవ్ ది వర్క్ అండ్ రెడీ టు గో. ఇదే పబ్లిష్ కూడా చేపించేస్తా ఉందా నా చేత. ఓకే, సో పోయింది ఇది. సో నాట్ యెట్, ఐ విల్ గో బ్యాక్. సో ఫస్ట్ ఫామ్ ఫీల్డ్స్కి వెళ్తానండి. ఫస్ట్ నేమ్ యాడ్ చేశాను. సో నేను ఇంకొక ఫీల్డ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఇక్కడైనా క్లిక్ చేయండి, కింద అయినా క్లిక్ చేయండి. అండ్ దెన్ లాస్ట్ నేమ్. సో ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తున్నా అండి. సో మీరు వీటిని ఇలా పైకి కిందికి కూడా రీఅరేంజ్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ నేమ్ పైన ఫస్ట్ నేమ్ కింద అలాగా. సో మీకు నచ్చినట్టు మీరు రీఅరేంజ్ చేసుకోండి. సో ఇంకా ఏమేమి పెడతామండి ఫామ్లో మనము? ఫోన్ నెంబర్ మెయిన్ కదా. Yes. సో ఫోన్ నెంబర్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. అండ్ ఈమెయిల్ ఐడి కూడా నేను అడుగుతున్నా అండి. సో ఈమెయిల్ కూడా డ్రాగ్ చేసి ఇక్కడ పెడుతున్నా. ఓకే, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్ అండ్ దెన్ ఈమెయిల్ ఐడి. సో ఓకే, నేను పబ్లిష్ చేస్తానండి. ప్రస్తుతానికి ఇది చాలు. ఒక టైటిల్ ఇవ్వమని అడుగుతుంది ఫామ్కి. నేను కాంటాక్టర్స్ అని ఇస్తున్నా టైటిల్. ఓకే, దెన్ పబ్లిష్. సో ఓకే, సో ఇది క్లోజ్ చేస్తున్నానండి. నేను బ్యాక్ వెళ్తున్నా నా వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్కి. ఇక్కడ ఇంటూ ఉంది, క్లోజ్ ఇట్. సో వీళ్ళు మనకు ఒక షార్ట్ కోడ్ ఇస్తారండి. ఈ షార్ట్ కోడ్ని కాపీ చేసుకోండి. మీరు ఇలా మల్టిపుల్ ఫామ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫామ్కి ఒక్కొక్క షార్ట్ కోడ్ అనేది ఇస్తారనమాట. సో నా ఐఎమ్ కాపీయింగ్ దిస్ షార్ట్ కోడ్. మీరు ఇప్పుడు ఏ పేజ్లో అయితే ఈ కాంటాక్టర్స్ ఫామ్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారో ఆ పేజ్కి వెళ్ళి కోడ్ పేస్ట్ చేయాలి. సో నేను పేజెస్, ఆల్ పేజెస్, కాంటాక్ట్ పేజ్లో ప్లేస్ చేస్తానండి. సో నా వెబ్సైట్లో కాంటాక్టర్స్ అని ఉంది. ఓకే, ఐల్ గో దేర్. యాడ్ బ్లాక్ మీద క్లిక్ చేయండి. సో షార్ట్ కోడ్ కదా అది, షార్ట్ కోడ్ కోసం సెర్చ్ చేయండి. సో షార్ట్ కోడ్ అండ్ దెన్ ప్లేస్ ది కోడ్ అండ్ దెన్ సేవ్. ఓకే, సో ఇప్పుడు కాంటాక్టర్స్ పేజ్లోకి వెళ్ళి నేను చెక్ చేస్తానండి. సో ఫామ్ కనిపిస్తుందా? Yes. రైట్, సో ఐల్ ఫిల్ ది ఫామ్. హరీషా. సో వి, ఫోన్ నెంబర్ నేను ఇవ్వాలనుకోవట్లేదు. సో @gmail.com. సో సంథింగ్ ఐమ్ గివింగ్ అండ్ ఐమ్ క్లికింగ్ ఆన్ సబ్మిట్. సో ఫోన్ నెంబర్ ఇవ్వకపోయినా సబ్మిట్ అయిపోయిందా? రైట్, యువర్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. అవునా అండి, ఫోన్ నెంబర్ ఇవ్వకపోయినా సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ మ్యాండేటరీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే నా ఫామ్ ఫిల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఫిల్ చేయాలి అనుకుంటున్నాను. సో నా అగైన్ గో టు నింజా ఫార్మ్స్. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి, ఆర్ సారీ, డైరెక్ట్ ఫామ్ మీద క్లిక్ చేయండి. సో ఐఎమ్ క్లికింగ్ హియర్. సో ఐఎమ్ మేకింగ్ ఆల్ ది ఫీల్డ్స్ యాజ్ రిక్వైర్డ్. రిక్వైర్డ్ అంటే ఏ ఒక్క ఫీల్డ్ వదిలేసినా సరే, ఇప్పుడు అన్ని రిక్వైర్డ్ ఫీల్డ్స్గా మెన్షన్ చేస్తున్నాను నేను. ఇక్కడ పైన వీటికి ఒక రెడ్ స్టార్ వస్తుంది అనమాట. సో Okay. రిక్వైర్డ్ ఫీల్డ్స్ అంటే ఫిల్ చేస్తే తప్పక ఫామ్ సబ్మిట్ అవ్వదు. అర్థమైందా? Yeah. సో మనం ఒక్క ఫీల్డ్ ఫిల్ చేయకపోయినా సరే స్టార్ ఉండే అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయాలన్నట్టు. Okay. సో లేకపోతే ఫామ్ సబ్మిట్ అవ్వదు అనమాట. సో లెట్ మీ రీఫ్రెష్ దిస్ పేజ్ అగైన్. సో నాకు మళ్ళీ ఫామ్ కనిపిస్తూ ఉందండి.
ఓకే, రైట్. సో నేను ఇక్కడ వెళ్ళి ఇస్తున్నా హరీషా ఓరెడ్డి సంథింగ్. ఇప్పుడు ఈమెయిల్ ఇవ్వలేదండి, సబ్మిట్ అవుతా ఉందా? సో దిస్ రిక్వైర్డ్ ఫీల్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, సో నేను ఏదో ఒక మెయిల్ ఇచ్చి సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు సబ్మిట్ అయిందా? Yes. ఎస్, ఇట్ గాట్ సబ్మిటెడ్. సో ఇలా ఏదైనా ఫామ్ ఫీల్డ్స్ రిక్వైర్డ్ అని అనుకుంటే మీరు ఇలా పెట్టుకోవచ్చు. నా సో ఇప్పుడు చాలా మంది యూజర్స్ నా వెబ్సైట్కి వస్తారు, నా ఫామ్ ఫిలప్ చేస్తారండి. సో ఎవరెవరు నా ఫామ్ ఫిలప్ చేశారు వాళ్ళ డీటెయిల్స్ అనేది నేను తెలుసుకోవాలి కదా, అవునా? Yes. అప్పుడే నేను వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాను. సో ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై కోర్స్ డీటెయిల్స్ అండ్ ఎక్సెట్రా థింగ్స్ గోస్ ఆన్. Yeah. కాబట్టి సో లెట్ మీ గో బ్యాక్. సో ఓకే, ఐ క్లోజ్ దిస్ లీవ్. సో ఇక్కడ నింజా ఫామ్స్లో మీకు సబ్మిషన్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. నింజా ఫామ్స్ ఇక్కడికి వెళ్తే ఎవరెవరు మీ ఫామ్ సబ్మిట్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఏంటి మీరు చూసుకోవచ్చు. సెలెక్ట్ ఏ ఫామ్, ఇది నా ఫామ్. అంతే, చూడండి డీటెయిల్స్ అనే డౌన్లోడ్ అయ్యాయా, చూపిస్తున్నాయా? రైట్, నా ఫోన్ నెంబర్, నా మెయిల్ ఐడి. లాస్ట్ టైం నేను నా ఫోన్ నెంబర్ ఇవ్వలేదండి, అందుకని డిస్ప్లే అవ్వట్లేదు. క్లియర్. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆల్ సబ్మిషన్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో లేదు అనుకుంటే సో బల్క్ ఫామ్ ఎక్స్పోర్ట్స్ అని ఉంది, ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అంట. డౌన్లోడ్ అంటే సిస్టంలోకి డౌన్లోడ్ అవుతాయి. సో బల్క్ ఫామ్ అంటే సో ఏదో చూపిస్తుందండి. ఓకే, యూ కెన్ సెలెక్ట్ ఏ ఫామ్, సెలెక్ట్ డేట్స్. సో 29th ఈ డేట్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి అన్నట్టు ఏదో ఉందండి. ఓకే, సో క్యాన్సిల్. ఎస్. సో డౌన్లోడ్ అంటే నా సిస్టమ్కి ఒక లైక్ సిఎస్వి ఫైల్ అంటే ఎక్సెల్ షీట్ అండి, ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిందండి. నేను ఓపెన్ చేస్తా, ఇది చూద్దాము. ఓపెన్. సో ఇలా ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ అయ్యి చూడండి. Yes. సో మీరు ఎవరికైనా మీ క్లయింట్కి కానీ పంపించుకోవాలనుకున్నారు, లేకుంటే మీ కింద ఒక సబార్డినేట్ వర్క్ చేస్తుంది, తనకు ఆ షీట్ ఇచ్చి కాల్స్ చేసి అందరికీ మాట్లాడే వాట్ ఈస్ ది కాజ్ అని Leads. అట్లా లీడ్స్ ఇచ్చేస్తున్నాం అనమాట. లీడ్స్ అలాగా మీరు పంపించే. Yeah. ఓకే, సో నేను నింజా ఫామ్స్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఈ సబ్మిషన్స్ అనేది నింజా ఫామ్స్లో ఫ్రీ అండి, మనం చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. Okay. అదే Okay. డబ్ల్యూపీ ఫార్మ్స్ అలా కొన్ని ప్రీమియం Paid. ఉంటాయి అనమాట. ద ఫార్మ్ విల్ వర్క్, సబ్మిషన్స్ విల్ గెట్ రికార్డెడ్ బట్ యూ కెన్ నాట్ సీ దెమ్. లాభం మనకి మళ్ళీ మనీ పే చేయాలి ఫీచర్ కోసం. ఈ సబ్మిషన్స్ అనేది డౌన్లోడ్ చేయాలన్నా చూసుకోవాలన్నా మనం సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ పే చేయాలన్నమాట. అందుకని నేను నింజా ఫార్మ్స్ కానీ ఫార్మినేటర్ కానీ అన్నా. సో నా వెబ్సైట్లో అయితే నేను ఫార్మినేటర్ వాడుతున్నా అండి. ఓకే, సో అలా మీకు నచ్చిన ఫామ్ ఐ మీన్ కాంటాక్ట్ ఫామ్ ప్లగిన్ ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోండి. కాకపోతే ఫ్రీవి పని చేస్తున్నాయి అన్నప్పుడు ఎందుకు ప్రీమియం వాడాలి అనే వర్షన్లో నేను ఇది చెప్తున్నాను. అదర్వైజ్ డబ్ల్యూపీ ఫార్మ్స్ ఆల్సో ఈస్ వెరీ గుడ్. ఓకే, క్లియర్ టిల్ నౌ? Yeah, clear. రైట్. నా ఇప్పుడు నేను ఇంకో ఫీచర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఇక్కడ. సో ఎవరైనా సరే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళని నేను థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. Okay. ఓకే, సో అంటే ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టగానే వాళ్ళు థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. Okay. సో నేను ఫస్ట్ థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేసుకుంటా. రీడైరెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ పేజ్ ఉండాలి కదా, అందుకు. సో థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అస్. వి విల్ రీచ్ యూ అవుట్ సూన్ అనేది ఒక మెసేజ్ రాస్తున్నా అండి. ఓకే, అండ్ దెన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ పబ్లిష్. ఇప్పుడు ఈ థ్యాంక్ యూ పేజ్ నేను మెనూలో పెట్టాలా అండి? Yeah. అవసరం లేదు కదా. Morning. Okay. సో థ్యాంక్ యూ పేజ్ ఎప్పుడు కనపడాలి? నా ఫామ్ After ఫిల్అప్ చేసి submitting the form. సబ్మిట్ కొడితే అప్పుడు కనపడాలి. Yes. Yes. అంతేగాని వెబ్సైట్కి వచ్చిన ప్రతోడు డైరెక్ట్ మెనూలో థ్యాంక్ యూ పేజ్ మీద క్లిక్ No. చేసిపోతే ఏం లాభం? ఓ యూస్ కదా. సో నేను జస్ట్ పేజ్ క్రియేట్ చేశాను, దాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. సో బిఫోర్ దట్ ఆ యూఆర్ఎల్ నేను కాపీ చేసి పెట్టుకుంటా అండి. సో థ్యాంక్ యూ పేజ్ని
ప్రివ్యూ చేసి ఈ థ్యాంక్ యూ పేజ్ యూఆర్ఎల్ అని కాపీ చేసి పెట్టుకుంటాను ఒక ఓకే. పక్కన. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో ఎందుకంటే ఏ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అవ్వాలనేది నేను దాన్ని చెప్పాలి కదా, అందుకు. సో నింజా ఫార్మ్స్ అండ్ దెన్ డాష్ బోర్డ్, నా ఫామ్ చూస్ చేసుకుంటున్నాను. సో అండ్ దెన్ ఆన్ క్లిక్ ఆఫ్ సబ్మిట్ వెళ్ళాలి. సో ఇక్కడ క్లిక్ చేసి, సో ఐఎమ్ సర్చింగ్. సో వేర్ కెన్ ఐ యాడ్ ది లింక్. సో ఇక్కడ ఈమెయిల్స్ అండ్ యాక్షన్స్ ఉందండి, ఇక్కడికి వెళ్ళండి. సో రికార్డ్ సబ్మిషన్, ఐ వాంట్ యాడ్ అనదర్ ఫీల్డ్ కార్డ్ రీడైరెక్ట్ అని ఇక్కడే ఉంచడండి. ఇది చూస్ చేస్తున్నా. Hmm. సో ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలి యూఆర్ఎల్ అడుగుతుంది, ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళాలి అని చెప్తాను. సో సక్సెస్ మెసేజ్ నేను చూపించదలుచుకోలేదండి, మీ ఇష్టము, పెట్టుకున్న ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇందాక ఫామ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చూపిస్తుంది కదా, అలా సక్సెస్ మెసేజ్ మీకు ఇష్టం ఉంటే చూపియండి, లేకుంటే లేదు. సో ఎస్, డన్ అండ్ దెన్ పబ్లిష్. మర్చిపోకండి పబ్లిష్ చేయడం, లేదంటే అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా అండి మళ్ళీ పేజ్. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్. సో ఈమెయిల్ ఏదో ఒకటి ఇస్తున్నా, సో వేరే ఇద్దాము సంథింగ్. ఓకే, సో పర్పాడ్న. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అస్. లెట్ మీ గో బ్యాక్. హరీష, జస్ట్ 123 @gmail.com and then submit. సో థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ అయిందా అండి? Yeah. రైట్. సో ఇప్పుడు ఈ Yes. 2 థింగ్స్ కూడా మనకు రికార్డ్ అయి ఉంటాయండి. అంటే ఐ మీన్ ఇందాక నేను 2 ఎంట్రీస్ కూడా, 2 లీడ్స్ వచ్చినట్టు కదా, 2 సబ్మిషన్స్ కదా, ఆ 2 సబ్మిషన్స్ కూడా ఫామ్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ కనిపిస్తాయి. Okay. సో ఎందుకు థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ చేస్తున్నా అంటే, సో ఇన్ ఫ్యూచర్ మనం ట్రాక్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. సో ఎప్పుడు మనకు యూజువల్గా థ్యాంక్ యూ పేజ్ కనిపిస్తుంది? ఏదైనా ప్రోడక్ట్ పేజ్ పర్చేస్ చేసినప్పుడు కానీ, ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు కానీ, ఏదైనా ఇంపార్టెంట్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తే మనకు థ్యాంక్ యూ పేజ్కి తీసుకెళ్తారు. సో ఎంతమంది పర్చేస్ చేశారని ఎలా తెలుస్తుంది మనకు? వాళ్ళు థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళి ట్రాక్ చేసుకుంటారండి. సో థ్యాంక్ యూ పేజ్కి Okay. 100 మంది వస్తే 100 మంది పర్చేస్ చేసినట్టు అలా. సో ట్రాకింగ్ Okay. ఈజీ అవుతుంది. అందుకోసమని ఇలా థ్యాంక్ యూ పేజ్కి రీడైరెక్ట్ చేస్తారు. సో అదంతా ఇన్ ఫర్దర్ నేర్చుకుంటాము. సింపుల్గా ఎలా చేయాలనేది మాత్రం నేను ఇక్కడ చూపిస్తున్నాను. Okay. ఓకే. సో ఇది ఒక ప్లగిన్ అండి. సో ఇదేంటి, నింజా ఫార్మ్స్ అనే ప్లగిన్ నేను యూజ్ చేశాను కాంటాక్ట్ ఫామ్ కోసము. సో ఫ్రీ ప్లగిన్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లగిన్స్ అండి నేను యూజ్ చేసిన వాటిలో. సో యూ కెన్ యాడ్ ఏ షార్ట్ కోడ్. సో ఏ పేజ్లో కావాలంటే ఆ పేజ్లో షార్ట్ కోడ్ యాడ్ చేస్తే మీకు అక్కడ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. నా ఇప్పుడు నేను వాట్సాప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొన్ని వెబ్సైట్స్లో మీరు గమనిస్తే డైరెక్ట్ వాట్సాప్ చాట్కి వెళ్ళొచ్చండి. Yes. గమనించారా? Yeah. Yeah. మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను ఎగ్జాంపుల్ కోసము. సో ఇక్కడ వాట్సాప్ అని కనిపిస్తుందండి, గమనించారా? Hmm. సో దిస్ ఈస్ ఏ ప్లగిన్ అనమాట ఇలా. Okay. సో బై డిఫాల్ట్ ఇట్లాంటి ఫీచర్స్ కొన్ని రావండి వెబ్సైట్లో. సో ఎక్స్ట్రా ఫీచర్స్ కోసం ప్లగిన్స్కి వెళ్తున్నాం. మనకి ఏది కావాలి అని దాని పేరు మనకు తెలిస్తే చాలు, వీ కెన్ గెట్ ఇట్. ప్లగిన్స్, యాడ్ Understood. ప్లగిన్. సో నేను సర్చ్ చేస్తాను వాట్సాప్ అని, WhatsApp. చూద్దాం ఏమైనా వస్తాయేమో. Yeah. సో ఇక్కడ క్లిక్ టు చాట్ అని ఒకటి వచ్చింది చూడండి. Hmm. ఇది బాగానే ఉంటుందండి ఈ క్లిక్ టు చాట్ కూడా. సో ఇలా ఫ్లోటింగ్ అంట కొన్ని. సో ఇక్కడ సోషల్ చాట్ అంట, ఇలా కొన్ని ఉన్నాయండి. మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇదే యూస్ చేస్తున్నా. ఐమ్ సింప్లీ ఇన్స్టాలింగ్ అండ్ యాక్టివేటింగ్ ఇట్. యాక్టివేట్. సో యాడ్ అయిపోయిందండి ఇక్కడ. సో అండ్ లెట్స్ చెక్ వేర్ ఇట్ ఈస్. సో మోస్ట్లీ డాష్ బోర్డ్లో కనిపిస్తాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో Yes. ఉంది. Click to chat. Yeah. డాష్ బోర్డ్లో లేవు అంటే టూల్స్లో కానీ సెట్టింగ్స్లో కానీ ఒకసారి చెక్ చేసుకోండి వాటిలో Okay. యాడ్ చాట్. సో ఏ నెంబర్కి వెళ్ళాలి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఓడిఎంటీ మీద క్లిక్ చేస్తే సో వాళ్ళు ఏదో ఒక నెంబర్కి రీడైరెక్ట్ చేస్తారు కదా మనల్ని, Yes. అవునా? సో అలా అనమాట. అది సిస్టంలో కాబట్టి సైన్ ఇన్ చేయమని అడుగుతుందండి. మీరు ఫోన్లో కనుక వాడితే డైరెక్ట్గా అది
వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సిస్టంలో వాట్సాప్ యాప్స్ ఉండవు కదా, లాగిన్ చేయాలి Yes, కదా, yes. అందుకని లాగిన్ చేస్తే చాట్ చేయొచ్చు. ఓకే. సో ఏమన్నా మెసేజ్ కావాలన్నా చూపించచ్చండి మీరు వాళ్ళకి. Okay, we call హలో right now. చాట్ విత్ Yeah. అస్ అలా. Hmm. వాట్సాప్ యాస్ వాట్సాప్ యాస్ చాట్ విత్ అస్ ఆన్ వాట్సాప్ అని పెడుతున్నా నేను. ఓకే. సో కాల్ టు యాక్షన్ వాట్సాప్ అస్ అని చూపిస్తుంది. స్టైల్ ఎలా ఉండాలి అని చూపిస్తుందండి. ప్రస్తుతానికి ఉండే స్టైల్ చూస్ చేసుకుంటాను నేను. సో ఎక్కడ కనిపించాలి, రైట్లోనా లెఫ్ట్లోనా ఇలాగంట. సో రైట్లో అయితే ఇలా కనిపిస్తుంది అంటండి. ఇక్కడ మీకు ప్రివ్యూ చూపిస్తుంది చూడండి. సో Yeah. లెఫ్ట్ అంటే ఇక్కడ వచ్చేసింది చూడండి. Yes, sir. సో మీ Hmm. వెబ్సైట్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందండి అట్లా. నేను రైటే చూస్ చేసుకుంటున్నా. సో స్టైల్ చూడండి, గ్రీన్ స్క్వేర్ ఐకాన్ ఉంటుంది. సో థీమ్ బటన్ అంటే మారిపోయింది చూడండి. Yeah, yeah. ఓకే. సో ప్రివ్యూ చూపిస్తుంది అనమాట, జస్ట్ అది. ఇప్పుడు హోవర్ చేస్తే మాత్రమే ఇక్కడ ఎలా కనిపిస్తుంది అలా. సో మీ ఇష్టం అండి, ఎలా చూస్ చేసుకుంటారో, ఎలా కనిపించాలి అనేది. సో నేను ఇదే చూస్ చేసుకుంటున్నా. ఓకే. సో ఐకాన్ విత్ ప్యాడింగ్ దండిగా ఉన్నాయి. ఈ బటన్ కూడా బాగానే ఉందండి. సో ఐఎమ్ గోయింగ్ విత్ దాట్. సో కొన్ని దాంట్లలో అయితే కొన్ని ప్లగిన్స్లో కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. బట్ వాట్సాప్ యూజువల్లీ గ్రీన్ కలరే కదా, సో ఇట్స్ ఓకే. సో ఓపెన్ లింక్స్ ఇన్ న్యూ ట్యాబ్ అంటుంది. అంటే ఇది క్లిక్ చేసిన వెంటనే కొత్త ట్యాబ్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది అన్నమాట. అది డెస్క్ టాప్లో అయితే. మొబైల్లో అయితే డైరెక్ట్ Okay. మొబైల్ యాప్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ రాసి పెట్టారు చూడండి, whatsapp.me అని. Got it. ఓకే. సో డెస్క్ టాప్లో కనిపించాలి. ఒకవేళ మొబైల్లో కనిపించద్దు అట్లా అనుకుంటే హైడ్ చేయొచ్చు అండి. మొబైల్లో కనిపించదు, డెస్క్ టాప్లో ఒకటే కనిపిస్తుంది అలా. సో డెస్క్ టాప్లో Mm-hmm. Okay. కనిపించద్దు అంటే వీ కెన్ హైడ్ ఇట్. సో ఏ డివైస్లో Yeah. డివైస్లో కనిపించద్దు. సో హోమ్ పేజ్లో కనిపించాలా, హోమ్ పేజ్లో కనిపించద్దు అంటే హైడ్ చేయొచ్చు అంటండి. పోస్ట్లో కనిపించద్దు అలా. ఇఫ్ Okay. యూ వాంట్ హైడ్ ఎనీవేర్ యూ కెన్ డూ దాట్. సో నేను వెబ్సైట్ అంతా కనిపించనిలే అని అనుకుంటున్నా. ఓకే. సో ఇంకొన్ని ప్రో ఐటమ్స్ ఉన్నాయి చూడండి. సో కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత వాట్సాప్ ఐకాన్ డిస్ప్లే అవ్వాలి అలా అనుకుంటే, సో అవి ప్రో అంట. వీ హ్యావ్ టు పే సర్టన్ అమౌంట్ ఫర్ దెమ్ అన్నట్టు. సో చూడండి, డిస్ప్లే ఆఫ్టర్ టైం డీల్ అంటే యూజర్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్కి అలా చూపించాలి. ఆఫ్టర్ స్క్రోల్ అంటే కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత 1 or 2 పేజెస్ అప్పుడు చూపించాలి అలా అనుకుంటే. ఇంకా మన హైడ్ వెన్ ఆఫ్లైన్. సో మన బిజినెస్ అవర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 to 6 వర్క్ చేస్తా అంటే డిజీ రెడీ. సో 9 to 6 మాత్రమే వాట్సాప్ ఐకాన్ కనిపించాలి, తర్వాత కనిపించద్దు ఒకవేళ యూజర్ మన వెబ్సైట్కి వస్తే. Yeah. ఎందుకు? Okay. రిప్లై Okay. ఇవ్వం కదా. 9 to 6 తర్వాత రిప్లై Oh. ఇవ్వరు కదా కొన్ని బిజినెసెస్ అలా. Yeah. అలాంటప్పుడు తీసేయండి అలా. ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే ఇక్కడ ప్రో ఫీచర్స్. సో యూ హ్యావ్ టు గో ఫర్ ప్రో వర్షన్. సో ప్రస్తుతానికి ఇది చాలా అనుకుంటున్నాను. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చాలా ప్లగిన్స్ ఉంటాయండి, ఒక దాని మీద డిపెండ్ అవ్వాలని ఏం లేదు. చాలా ట్రై చేయండి. సో ఏది బాగుంటే అది యూస్ చేసుకుందాం. సో సేవ్ చేంజెస్ మీద Okay. క్లిక్ చేస్తానండి. ఇప్పుడు ఇది కనిపిస్తుందో లేదో రీఫ్రెష్ చేస్తా. సో వస్తుందా? సో ఇప్పుడు క్లిక్ చేస్తే Yes. వాట్సాప్కి తీసుకెళ్తుందండి. సో ఓపెన్ వాట్సాప్ Open అని WhatsApp. అడుగుతున్నాను, ఎందుకంటే నేను నా డెస్క్ టాప్లో వాట్సాప్ యాప్ Login. అనేది వేసుకున్నాను అండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే Yeah. డైరెక్ట్ నాకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది అనమాట. Got it. సో చూడండి, స్టార్టింగ్ చాట్ అని వెళ్తుంది. ఈ చాట్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ హెల్లో అని చూపిస్తుంది నాకు. హెల్లో చాట్ Yeah. విత్ అస్ ఆన్ వాట్సాప్ అలా చూపిస్తుంది అలా. Yes, yes. అలా మీకు లేదు అంటే ఇప్పుడు మనము ఇంకా లైక్ వీ హ్యావ్ టు ఓపెన్ యాప్ ఆర్ కంటిన్యూ ఆన్ వాట్సాప్ వెబ్ మీద క్లిక్ చేస్తే మనం కనెక్ట్ చేసుకోవాలి. మన వాట్సాప్ని సిస్టమ్తో కనెక్ట్ చేసుకుంటే వీ కెన్ చాట్. మొబైల్లో అయితే ఇంత బాధ ఉండదండి, డైరెక్ట్ యాప్ ఓపెన్ అయిపోతుంది, వాట్సాప్ యాప్. ఓకే, నైస్ కదా. Yeah. Right. So in today's class, we have discussed about widgets and how to add widgets and two plugins చూసామండి, కాంటాక్ట్ ఫామ్ ప్లగిన్ అండ్ వాట్సాప్ చాట్ ఎలా యాడ్ చేయాలి అనేది. సో రిమైనింగ్ ప్లగిన్స్ రేపు క్లాస్లో చూద్దాం.